ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కొడుకు అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. దాదాపు 23 ఏళ్ల కిందటి మర్డర్ కేసులో ఇన్నాళ్లు బయట ఉన్న అమిత్ జోగిని ఇప్పుడు దోషిగా తెలిసింది. ఇమీడియట్ గా సరెండర్ అవ్వాలని ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. అసలు ఒక సీఎం కొడుకు మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడో తెలుసా? జూన్ 4, 2003 అంటే ఛత్తీస్గఢ్ లో అజిత్ జోగి సీఎంగా ఉన్న టైం అది. అప్పుడు ఎన్సీపీ లీడర్ రామ్ అవతార్ జగ్గిని రాయ్పూర్ లో దారుణంగా షూట్ చేసి చంపారు. చనిపోయిన జగ్గి అప్పట్లో టాప్ లీడర్ వీసీ శుక్లాకి చాలా క్లోజ్. ఈ హత్య వెనుక అప్పటి సీఎం అజిత్ జోగి, ఆయన కొడుకు అమిత్ జోగి ఉన్నారని జగ్గి కొడుకు సతీష్ జగ్గి అప్పటి నుంచే ఆరోపిస్తూ ఉన్నాడు. సిబిఐ టేక్ ఓవర్ చేసిన ఈ మర్డర్ కేసులో 2007లో ట్రయల్ కోర్టు 28 మందిని దోషులుగా తేల్చింది. కానీ మెయిన్ పర్సన్ అయిన అమిత్ జోగిని మాత్రం ఆధారాలు లేవని అక్విట్ చేసింది, అంటే నిర్దోషిగా వదిలేసింది. మరి సిబిఐ ఊరుకుంటుందా? ఈ తీర్పుని హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. హైకోర్టు కూడా లేట్ అయిందనే రీజన్తో ఈ కేసును రిజెక్ట్ చేసింది. మ్యాటర్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో సుప్రీంకోర్టు కేసు ఎంత లేట్ అయినా పర్లేదు, అమిత్ జోగి మీద ఉన్నవి చాలా సీరియస్ ఆరోపణలు కాబట్టి హైకోర్టు ఈ కేసుని మళ్ళీ విచారించాల్సిందేనని ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఛత్తీస్గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా బెంచ్ ఈ కేసుని మళ్ళీ స్టడీ చేసి ట్రయల్ కోర్టు ఇచ్చిన అక్విట్ ని క్యాన్సిల్ చేసి అమిత్ జోగిని దోషిగా నిర్ధారించి 3 వారాల్లో సరెండర్ అవ్వాలని డెడ్ లైన్ పెట్టింది. ఈ తీర్పు రాగానే జగ్గి కొడుకు సతీష్ సత్యమే గెలిచింది, మా 20 ఏళ్ల తపస్సు ఫలించింది అని ఎమోషనల్ అయ్యారు. మరోవైపు అమిత్ జోగి మాత్రం నాకు అన్యాయం జరిగింది, కనీసం నా వర్షన్ చెప్పడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా నన్ను దోషిని చేశారని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఆయన ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు అనడానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. 23 ఏళ్ల తర్వాత బాధితులకు న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి?